పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడానికి పైసలు ఉంటాయి. మూసీ సుందరీకరణకు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా అంటాడు, దానికి పైసలు ఉంటాయి. ఫ్యూచర్ సిటీ అని అక్కడ 6 లైన్ రోడ్లు వేస్తున్నాడు, అది ఫ్యూచర్ లేని సిటీ. అక్కడ 6 లైన్ రోడ్లకు ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా అంటాడు. నీ ఫ్యూచర్ సిటీకి ఉంటాయి, నీ అందాల పోటీలకు ఉంటాయి, మూసీ సుందరీకరణకు ఉంటాయి, నువ్వు క్యాంప్ ఆఫీసులు కట్టుకోవడానికి ఉంటాయి, పక్క రాష్ట్రాల్లో ఫుల్ పేజ్ యాడ్లు ఇవ్వడానికి, నీ బొమ్మలు ప్రచారం చేసుకోవడానికి డబ్బులు ఉంటాయి. మా రైతన్నకు రైతు బంధు ఇవ్వమంటే ఇవి ఉండయా? మా పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వమంటే ఉండయా? అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది డబ్బులు లేక కాదు, రేవంత్ రెడ్డికి మనసు లేకపోవడం వల్లనే ఇవన్నీ ఆగిపోతున్నాయి. ఈయన ఎక్కడ ఖర్చు పెడుతుంది వాటిని? అందాల పోటీలకో, ఫుట్బాల్ షోకులకో, క్యాంప్ ఆఫీసుల నిర్మాణానికో, ఫ్యూచర్ సిటీకో, మూసీ సుందరీకరణ పేరు మీద డబ్బు ఖర్చు పెట్టుండు. పేదల కడుపు మార్చుతున్నాడు, విద్యార్థుల బతుకులాగం చేస్తున్నాడు. ఇవాళ ఎవరు చదువుకుంటారు? ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలే కదా ఫీజు రియంబర్స్మెంట్ మీద చదువుకునేది. ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు ఈ స్కీమ్ స్టార్ట్ చేస్తే ఇది మంచి స్కీమ్ అని కేసీఆర్ గారు దాన్ని కొనసాగించాడు. ఫీజు రియంబర్స్మెంట్ పథకం పేరు కూడా మార్చలే కేసీఆర్ గారు. రాజశేఖర్ రెడ్డి స్టార్ట్ చేసినా, కాంగ్రెస్ స్టార్ట్ చేసినా ఇది మంచి పథకం అనుకున్నాడు. యథావిధిగా పిల్లల చదువులకు పైసలు ఇచ్చిండు కేసీఆర్. 9.5 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వం 19,500 కోట్లు ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లల చదువులకు ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి ఇచ్చింది బీఆర్ఎస్ గవర్నమెంట్. 2.5 ఏళ్ళైంది రేవంత్ రెడ్డి వచ్చి. ఎంత ఇచ్చిండు ఫీజు రియంబర్స్మెంట్? గుండు సున్నా. రోజు పొద్దున నా దగ్గరికి 5-6 వస్తారు. సార్ నా కొడుకు చదువు అయిపోయింది, కాలేజీ వాడు సర్టిఫికేట్ ఇస్తలేడు, జర చెప్పవా అంటాడు. నేను కాలేజీ వాళ్ళకి ఫోన్ చేస్తా. కాలేజీ వాళ్ళు ఏమంటారు? ఆ రేవంత్ రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు, జర నువ్వు అసెంబ్లీలో మాట్లాడవా అని వాడు నన్ను అంటాడు. అరే ఏమన్నా కానీ నేను మాట్లాడటానికి పిల్లగాన్ని ఒక్కరిని బయట అయ్యాయని నేనంట. అరే మేము మా లెక్చరర్లకు చదువు చెప్పేటోళ్ళకి జీతాలు ఇవ్వలేకపోతున్నాం, కరెంట్ బిల్ కట్టలేకపోతున్నాం, 2.5 ఏళ్ళకెళ్ళి ₹1 రాలేదు. ఇప్పటికే రాష్ట్రంలో సగం కాలేజీలు మూతపడ్డాయి. ఇంజనీరింగ్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, జూనియర్ కాలేజీలు ఫీజు రియంబర్స్మెంట్ రాక ఈ రాష్ట్రంలో సగం కాలేజీలు మూతపడ్డాయి. ఒక తరం యొక్క భవిష్యత్తు దెబ్బతిన్నది. ఒక తరం దెబ్బతింటే మొత్తం భవిష్యత్తే పోతుంది కదా. ఇప్పుడు పిల్లలకు సర్టిఫికేట్ రాకపోతే ఇంకో పెద్ద చదువు చదివస్తలేదు, సర్టిఫికేట్ రాకపోతే ఉద్యోగానికి అప్లై చేయవస్తలేదు. పిల్లల భవిష్యత్తుతో చెలగాటమాడుతుంది. నీ అందాల పోటీలు ఎవరికి కావాలి? గా పిల్లల చదువులు మా దళిత బీసీ పిల్లల కోసం మాట్లాడు రేవంత్ రెడ్డి. అది దాని మీద సోయి లేదు. అన్ని అబద్ధ ప్రచారాలు, గోబల్స్ ప్రచారాలు. ఇవాళ నిజాయితీ లేదు ఆయన మాటల్లో. అందువల్ల మనం ప్రజలకు చెప్పాలి, రేవంత్ రెడ్డి మనసు లేకనే ఇవన్నీ ఆగం చేస్తుండు, డబ్బులు లేక కాదు. డబ్బులు అందాల పోటీలకు పెట్టిండు, 3 క్యాంప్ ఆఫీసులు కట్టుకుంటుండు. ఇవాళ అనేక డబ్బులు మెస్సీతో ఫుట్బాల్ ఆడడానికి ఖర్చు పెడుతుండు తప్ప ఈయన డబ్బులు లేక కాదు. పేదలంటే, రైతులంటే, పిల్లలంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చిన్న చూపు అనేటువంటి విషయాన్ని మనం ప్రజల్లోకి గట్టిగా తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఇట్లా మాట్లాడినా అనుకో, మొన్నటికి ఫ్యూచర్ సిటీకి పోయింది. ఫ్యూచర్ సిటీకి పోయి ఏమంటాడు? హరీష్ రావు తాటి సెట్ అంతా ఎత్తు పెరిగిండు అంటాడు. అరే నేను తాటి సెట్లు ఎక్కుంటేంది, నువ్వు ఇదే సెట్లు ఎక్కుంటేంది? ప్రజలకు ఏం కావాలి? నా ఎత్తుతోనో నీ ఎత్తుతోనో రైతుకేం అవసరం? రైతుకు కావాలి టైం మీద రైతు బంధు, మా రైతుకు కావాలి నువ్వు వడ్లు కొనాలి, మా రైతుకు బోనస్ కావాలి, మా పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ కావాలి, మా నిరుద్యోగ యువకులకు 2 లక్షల ఉద్యోగాలు కావాలి. కానీ నీ ఎత్తు నా ఎత్తుతో నిరుద్యోగులకు ఏం పని? అంటే ఎవడన్నా విమర్శిస్తే, ప్రశ్నిస్తే వ్యక్తిగతంగా దాడి చేస్తాడు, కేసులు పెడతాడు, కుట్రలు చేస్తాడు, ఏదో ఒక రకంగా మానసికంగా ఇబ్బంది పెట్టాలని చూస్తా ఉన్నాడు. ఇది అవసరమా నిజంగా? ఒక ముఖ్యమంత్రికి ఇంకో ఎమ్మెల్యే ఎత్తు గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంది? నువ్వు పొడుగుంటేంది, పొట్టిగుంటేంది, ఎత్తుంటే నీకెందుకు? నీ పనిలో పొడుగు ఉండాలి, నీ మనసులో, నీ గుణంలో నువ్వు పొడుగు ఉండాలి తప్ప మనిషి ఎవరి ఎత్తు పొడుగులతో ప్రజలకు కాదు కదా కావాల్సింది.
ఈ రకమైనటువంటి పరిస్థితులు జరుగుతూ ఉంటాయి. అందువల్ల మనం బీఆర్ఎస్ కార్యకర్తలుగా నేను మీకు ఇచ్చే మాట ఒక్కటే, రేవంత్ రెడ్డి అన్నాడు ఇందాక, అటున్న సూర్యుడు ఇటు పొడిచిన, భూమి బద్దలైన, భూకంపం వచ్చిన 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తా అన్నాడు. విన్నారా? కానీ దాంతో మనకేమర్థమైంది? ఇప్పుడు ఇలా భూమి బద్దలైనా భూకంపం వచ్చినా మళ్ళొచ్చే గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్, కేసీఆర్ గవర్నమెంట్ అనే విషయం అర్థమైంది. ఇలా ప్రజల్లో ఒక మాట స్పష్టంగా కనబడుతుంది, మాకు ఈ స్కాముల ప్రభుత్వం వద్దు, స్కీముల ప్రభుత్వమే మళ్ళీ రావాలి మళ్ళీ రావాలి అంటున్నారు. స్కీముల ప్రభుత్వం అసలు ఎలక్షన్లో చెప్పినాడే కేసీఆర్. ఓట్లప్పుడు రైతు బంధు ఇస్తా అని చెప్పిండా? చెప్పకపోయినా రైతు బంధు ఇచ్చిండు. ఎలక్షన్ల ముందు రైతు బీమా ఇస్తా అని చెప్పకపోయినా రైతు బీమా ఇచ్చిండు. ఎన్నికల ముందు కేసీఆర్ కిట్ ఇస్తా అని చెప్పలే, అయినా కేసీఆర్ కిట్ వచ్చింది. ఎలక్షన్ల ముందు కళ్యాణ లక్ష్మి ఇస్తా అని చెప్పలే, మాట ఇయ్యకపోయినా కళ్యాణ లక్ష్మి పథకం తెచ్చిండు. అట్లా చెప్తే 200 స్కీములు ఉంటాయి. కేసీఆర్ది స్కీమ్ల ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, సంక్షేమ ప్రభుత్వం. ఇదేముంది, అంతా స్కామ్లే కదా. సింగరేణి స్కాము, పవర్ స్కాము, హ్యామ్ రోడ్లలో స్కాము, గురుకుల స్కూలు టెండర్లలో స్కాము, కోడిగుడ్లలో స్కాము, పప్పుల స్కాము, ఉప్పుల స్కాము, అడుగడుగున స్కామ్లే. ఎండ్లెంత దోచుకునే తప్ప ప్రజల గురించి ఆలోచించే ప్రభుత్వం కాదు. అందుకే మనం కూడా ఎట్ ద సేమ్ టైం గెలుస్తాం గ్యారంటీ. అట్లాంటి సైలెంట్గా ఉందామా? పని చేయాలి, చర్చ పెట్టండి. నేను ఇప్పుడు మాట్లాడిన విషయాలు మీకు నాకంటే ఎక్కువ తెలుసు. ఇలా కొంతమంది మా సోషల్ మీడియా తమ్ముళ్ళు అద్భుతంగా పనిచేస్తున్నారు, ఇన్నోవేటివ్ ఐడియాస్తో ఇగ్నైట్ చేస్తున్నారు, ప్రజలకు అర్థమయ్యేటట్టుగా చెప్పే అద్భుతమైన బీఆర్ఎస్ సోషల్ మీడియా చాలా చక్కగా పనిచేస్తూ ఉంది. సో మీరు దీన్ని ఇంకా ఇంకా ప్రజల్లోకి తీసుకుపోండి, విషయాలను చర్చ పెడుతూ ప్రజల్లోకి తీసుకుపోవాలని చెప్పి నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. కేసులు కడుతురా? రాసిపెట్టు, మన గవర్నమెంట్ రాగానే అన్ని కేసులు తీపిద్దాం. ఎవడెవడైతే కేసులు పెట్టిండో వాని మీద మళ్ళీ ఉల్టా ఆ పోలీస్ ఆఫీసర్ల మీద కూడా ఎంక్వైరీ పెట్టిస్తాం. మొన్న నేను ప్రవీణ్ అన్న మాట్లాడుకున్నాం. అక్రమ కేసులు పెట్టినోడి మీద, తప్పుడు కేసులు పెట్టినోడి మీద మన ప్రభుత్వం వచ్చినాక ఈసారి ఇడిచిపెట్టాం. ఇలా రకరకాల కుట్రలు చేస్తున్నారు. టెలిఫోన్ ట్యాపింగ్ పేరు మీదనో, సోషల్ మీడియా కార్యకర్తల మీదనో అక్రమ కేసులు పెట్టి మనం దెబ్బతీయాలనుకుంటున్నారు. రేపు బీఆర్ఎస్ వచ్చినాక వట్టిగా కేసు మాఫీ చేసుడో, కేసు కొట్టుడు, కేసుడు ఎట్లా న్యాయం లేదు కనుక కొట్టుడు పోతుంది. కానీ రేపు మాత్రం ఈ తప్పుడు కేసు పెట్టినోని మీద రేపు విచారణ జరిపి తప్పుడు కేసు పెట్టినందుకు క్రిమినల్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. క్రిమినల్ యాక్షన్ తీసుకుంటాం, డిఫమేషన్ సూట్ వేస్తాం. బిడ్డ మీరు రిటైర్ అయినా పొక్కలవన్నా కూడా పట్టుకొచ్చి మిమ్మల్ని తగిన శిక్ష వేస్తుంది, చట్టం వదిలిపెట్టదు. అందువల్ల మీరు భయపడకండి. అసలు ఏమిచ్చిండే రేవంత్ రెడ్డి? ఒప్పుకుందా బంద్ చేయాలా? వింటారా? ఎక్కువసేపు అయిందా? మాట్లాడచ్చా? రైట్. ఏమిచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం? బీర్ సీసాల ధర పెంచిండ్రా? రేపో మాపో లిక్కర్ పెంచుతారట. రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచిండ్రా? మొన్న పెంచిండ్రా? ఎంత పెరిగింది అచ్చంపేట్ల? డబులా ట్రిపులా? రిజిస్ట్రేషన్ ఫీజు పెంచిండ్రు, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచిండ్రు, ఎరువుల ధరలు పెంచిండ్రు. ఆర్టీఏ అంటే మీరు మోటార్ సైకిల్ కొనుక్కుంటే దానికి కూడా 10,000 వేసారు. ఇప్పుడు పెద్దగా కారు కొంటే 25,000, మోటార్ సైకిల్ కొంటే 10,000. ఆర్టీఏ